మేఘాల కొండ వంజంగి వద్ద నదిలా ప్రవహించే కలలాంటి మేఘాల జలపాతాన్ని ఉదయాన్నే చూసినప్పుడు మన అంతరాత్మ స్వర్గంలోకి తేలుతుంది. తూర్పు కనుమల సాటిలేని అందం, మేఘాల మాయా నృత్యం, పొగమంచుతో కూడిన ఉప్పొంగుతున్న నది చూస్తున్నప్పుడు మన శరీరం, మన ఆత్మ, మన ఊపిరి ప్రశాంతపడుతుంది. అలాంటి మేఘాల సముద్రం వంజంగి దగ్గరికి వెళ్ళడం ఈరోజు నా ప్రయాణం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈరోజు మా తాతయ్య గారి బైక్ అయిన CD100SS బైక్ మీద మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వంజంగి, లంబసింగి ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాను. మొత్తం ఒక 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. ఒక 2 days ట్రిప్ ఇది. సో మిగతా విషయాలన్నీ నేను బైక్ మీద వెళ్తే అయితే చెప్తాను. సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. సో ఎంతమంది ఉన్నారో చూడండి జనాలు. మొత్తం నిండిపోయింది పెట్రోల్ బంకు. సో ఇప్పుడే నేను పాడేరు విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను. సో నేనైతే అరకు వ్యాలీ రోడ్లో నుంచి అయితే వచ్చాను. సో ఇదే మెయిన్ పాడేరులో మెయిన్ జంక్షన్ ఇది. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మీరు అనకాపల్లి వెళ్ళే రూట్ అది. సో ఇలా స్ట్రైట్గా మనం ఆర్చ్ లోపల నుంచి వెళ్తే వంజంగి వెళ్ళే రూట్ అది. సో ఈ ఆర్చ్ దాటిన తర్వాత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వస్తుంది. సో ఒక 500 మీటర్స్ అలా వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే సెయింట్ అన్నా స్కూల్ అండ్ హెల్త్ కేర్. సో ఈ స్కూల్ ఎదురుగానే మనకి ఇంకొక చిన్న రోడ్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ మీకు ఎదురుగా చూస్తున్నారు కదా, సో ఈ రోడ్లో మనం వంజంగి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి టోటల్గా ఒక 7 kilometers ఉంటుంది. సో టోటల్గా మనం వంజంగి వెళ్ళాలంటే 4 డైవర్షన్స్ వస్తాయి. ఫస్ట్ డైవర్షన్ ఈ సెయింట్ అన్నా స్కూల్ దగ్గర మనమైతే డైవర్షన్ తీసుకోవాలి. సో అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్, అక్కడికైతే నేను ఇప్పుడు వెళ్ళాలి. సో ఇదైతే మనకి సెకండ్ డైవర్షను. సో ఇక్కడైతే మనం రైట్ డైవర్షన్ తీసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం వేరే విలేజ్ లోపలికి వెళ్ళిపోతాం. సో ఇక్కడైతే చాలా రూమ్స్, టెంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే ఈ జంక్షన్లో. సో నేను 2022లో వచ్చాను ఫస్ట్ టైం వంజంగి. సో జస్ట్ 3 yearsలో చాలా చేంజ్ వచ్చింది. సో చాలా ఎక్కువ రూమ్స్ అయితే, టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే. సో ఇక్కడతో బైక్స్ అయితే మొత్తం కార్స్ అన్నీ కూడా ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి మరి అలౌ చేయనివ్వరు. మార్నింగ్ 3 తర్వాతే అలౌ చేస్తారు. సో ఇక్కడతో లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మరి పైన ఇంకేం టెంట్స్, రూమ్స్ అయితే ఉండవు మనకి. సో ఇదైతే థర్డ్ డైవర్షను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్ మనం వస్తాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి. సో ఇక్కడైతే మనం రైట్ డైవర్షన్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న విలేజ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి థర్డ్ డైవర్షను. సో ఇక్కడైతే మనకి ఒక ఆదివాసీ ట్రెడిషనల్ మ్యూజియం అయితే ఉంది. సో మనం ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఈ వైట్ పెయింట్ వేశారు కదా ఈ రాయిల మీద. సో అదైతే మనకి రిఫ్లెక్షన్ వల్ల చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ డైవర్షను, 4th డైవర్షను. సో ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ చాలామంది తెలియక ఎర్లీ మార్నింగ్స్ వస్తాం కాబట్టి రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాం. సో అటు సైడ్ అయితే వెళ్ళకండి. ఇక్కడైతే మనం లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 kilometer ఉంటుంది డిస్టెన్స్ అంతే. సో ఇక్కడ నుంచి టోటల్గా ఆఫ్ రోడ్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది ఈవినింగ్ టైం వ్యూ. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా మౌంటైన్, అక్కడ దాకా వెళ్ళాలి నేను రేపు ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేసుకొని. సో వంజంగి హిల్ పాయింట్ అంటే ఎర్లీ మార్నింగే కాదు, సో ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంది. సో ఇటు సైడ్ నుంచి మనం బేసిక్గా వస్తాం ఎర్లీ మార్నింగ్. సో బైక్స్ అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ ఒక 400 meters డిస్టెన్స్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. సో మొత్తం పాడేరు జంక్షన్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఈ 200 meters రోడ్ అయితే బాగోదు.
ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అయితే వేయడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది. సో CD100 బైక్ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఈవినింగ్ టైం కాబట్టి మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా మార్నింగ్ అయితే మొత్తం హడావిడిగా కలకల్లాడిపోతుంది ఏరియా అంతా. సో ఫైనల్గా నేను వంజంగి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో యాక్చువల్గా ఏంటంటే మామూలుగా అయితే మనం ఎర్లీ మార్నింగ్ రావాలి, కానీ నేను మాత్రం ఏంటంటే ఈవినింగే వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇక్కడ రీచ్ అయిపోయాను. సో ఎలా రీచ్ అయ్యాను అనేది మీకు వీడియోలో అయితే క్లియర్గా చూపించాను. సో ఇదిగోండి CD100 బైక్ మీద అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేసాను. సో ఇప్పుడు రేపు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉంది కదా, సో ఆ కొండకైతే ట్రెక్కింగ్ చేస్తాను. ఇంకా డైరెక్ట్గా అనమాట, బైక్ తీయక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే 6 months బ్యాక్ అయితే అరకులో, సో ఎప్పటి నుంచో ఒక 1 year నుంచి నా ఛానల్ అయితే ఫాలో అవుతున్నాడు కిషోర్ అనే ఒక అబ్బాయి అయితే. సో మన సబ్స్క్రైబర్ అయితే పరిచయం అయ్యాడు అరకులో. సో రీసెంట్గా మళ్ళీ మేము కలిసాం. సో తనతో నేను వంజంగి వెళ్తున్నానని చెప్పినప్పుడు, సో మొత్తం వంజంగి కొండపైనే ఈసారి టెంట్ అయితే మీకు సెటప్ చేస్తానని చెప్పేసి తనైతే చెప్పాడు. సో తను చెప్పినట్టే మొత్తం అంతా ప్లాన్ చేశాడు. చాలా చాలా థ్యాంక్స్ కిషోర్. సో ఎప్పటికీ నువ్వు చేసిన హెల్ప్ అయితే నేను మర్చిపోలేను. నేనైతే చాలా వరకు పైకి వచ్చేసాను. ఇక్కడ దాకా అయితే బేసిక్గా అలౌ చేయనివ్వరు పైకి. సో రేపు ఎర్లీ మార్నింగ్ అక్కడ దాకా వెళ్ళాలి. సో ఇంకా మనం బైకే తీయక్కర్లేదు, అలా నడుచుకుని ట్రెక్కింగ్ చేసుకుని అయితే ఒక 2 kilometers ట్రెక్కింగ్ చేసుకుని పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకసారి అయితే రామారావు అయితే మాట్లాడదాం. నేను 1960 నుంచి ఉన్నాను. ఇప్పటికే 64 సంవత్సరాలు ఇలాగ అవుతుంది. అంటే 64 years గా. సో ఈ ప్లేస్ లోనే అయితే ఉన్నారంట. జాగంతా మాదే. మేము గవర్నమెంట్ పట్టాలే ఉన్నాయి. నేను పూర్వం నుంచి ఇక్కడ జీవిస్తూ కాఫీ, మిరియాలు, వరి, రాగులు పంట పండిస్తూ 1960 నుంచి జీవిస్తున్నాను ఇక్కడ. సో అతని వల్ల ఈరోజు ఇక్కడ టెంట్ అయితే వేసుకున్నాము. అలాగే చాలా విషయాలు అయితే మాకైతే ఇక్కడ ఉండే పరిస్థితులు, సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాతో పాటు ఇక్కడ ఉన్న ఈ 6 members రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం దగ్గర ఉన్న రావులపాలెం దగ్గర నుంచి వచ్చారు. సో ఆల్రెడీ మారేడుమల్లి, లంబసింగి, అరకు మొత్తం కూడా 5 daysలో టూర్ అయితే కంప్లీట్ చేశారు కార్ మీద. అండ్ ఈరోజు అయితే వాళ్ళతో పాటు అయితే నేనైతే నైట్ స్టే చేయబోతున్నాను ఇక్కడ. సో చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఎప్పటి నుంచో నేను ఇలాగ ఒక పీస్ఫుల్ ప్లేస్లో నేనైతే సో నైట్ స్టే చేద్దామని అనుకునే కోరిక ఫైనల్గా ఇప్పటికి తీరింది. సో ఇది టోటల్గా టెంట్. సో టోటల్గా మేము 7 members అయితే ఉన్నాము. సో టోటల్గా 7 membersకి కూడా కొంచెం ఈ 2 tentsలో అయితే అడ్జస్ట్ అయిపోతాము. per personకి ఒక 250 rupees అలా పడింది. సో మొత్తం ఇలాంటి ఒక మౌంటైన్స్లో పీస్ఫుల్ ప్లేసెస్లో మనం వచ్చి క్యాంప్ ఫైర్ పెట్టుకొని పీస్ఫుల్ నేచర్లో మనం ఇలా నైట్ స్టే చేస్తుంటే ఆ ఫీలే వేరు. అండ్ సేమ్ నాలాంటి మైండ్ సెట్తోనే ఇక్కడ వచ్చిన 6 members కూడా చాలా బాగా నన్ను అయితే రిసీవ్ చేసుకున్నారు. వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు, చాలా బాగా చేశారు వాళ్ళైతే. సో మేమైతే పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టేసుకుని డ్యాన్స్లు వేసేసుకొని సో డ్రింక్ చేసేసి సో ఇలాంటివి అయితే మేమేమీ చేయలేదు. సో ఒక యూనిటీగా మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ షేర్ చేసుకుని సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. అండ్ టోటల్గా సైలెంట్గా ఉండే ఏరియాలో సో క్యాంప్ ఫైర్ పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక రోజు అయితే నా లైఫ్లో రావడం. ఇదేమో ఆలూ కర్రీ, ఇదేమో వెజ్ బిర్యానీ, పెరుగు చట్నీ. చాలా బాగుంది. సో ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడే వంజంగి హిల్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా సన్ రైజ్ అవడానికి ఒక 30-40 minutes టైం పడుతుంది. ప్రెజెంట్ టైం అయితే 6:30 అవుతుంది. సో యాక్చువల్గా నేను ఏంటంటే 5కి బయలుదేరాం, 5:30కి వచ్చాం. హాఫ్ అన్ అవర్లో అయితే ట్రెక్కింగ్ చేసాం. మేఘాల సముద్రం అని ఊరికనే పెట్టలేదు పేరని ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాకే. సో చాలామంది తెలియక వ్యూ బాగుంటుందని ముందుకైతే వెళ్ళిపోతున్నారు. మీరు కిందకి వెళ్తున్న కొద్దీ వ్యూ అయితే అస్సలు బాగోదు. మనం ఎంత హైట్లో ఉంటే వ్యూ అంత బాగుంటుంది. సో బట్ ఏదేమైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో వంశం మించింది ఏమీ లేదు, చాలా బాగుంది. ఫైనల్లీ ప్రెజెంట్ టైం అయితే 6:37 అవుతుంది. ఇప్పటికీ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా జస్ట్ 15 minutesలో మొత్తం అంతా ఎండ వచ్చేస్తుంది ఇక్కడ.
మార్నింగ్ 6:45 అవుతుంది. ఇప్పుడు వచ్చింది సన్ రైజ్, చాలా బాగుంది. ఈ వంచంగి హిల్ పాయింట్ దగ్గర ఒక గొప్ప విషయం ఏంటంటే, సన్ రైజ్ అవుతున్న టైంలో లెఫ్ట్ సైడ్లోనేమో పింకు లైట్ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఆరెంజ్ ఎల్లో కలర్ ఏమో మిక్స్ అయ్యి ఉంటుంది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో మీరు తీసుకున్న టెంట్ దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే 3:30కి స్టార్ట్ అయితే సరిపోతుంది. సో నేను తీసుకున్న టెంట్ ఉంది కదా, టవర్ అయితే ఉంది కదా, సో అక్కడికి మీరు రీచ్ అవ్వడానికి ఒక 1 అవర్ పడుతుంది. 4:30 కల్లా రీచ్ అయిపోతారు. సో అక్కడి నుంచి మళ్ళీ మీరు 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి 5:30 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా సన్ రైజ్ అయితే 6:30కి అవుతుంది. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ప్రశాంతంగా కూర్చున్నాను. సో ఈ ట్రిప్ మొత్తంలో అంటే అరకు, లంబసింగి మొత్తం అన్ని ట్రిప్పుల్లో సో నాకైతే వంజంగిలో ఉండే పీస్ఫుల్ ఇంకెక్కడ ఉండదు. సో రావడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఈ ఇయర్ నుంచి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే పెరిగిపోయింది. మామూలుగా లేరు అసలు జనాలు అయితే, ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ దగ్గర అయితే వస్తున్నారు. కానీ ఏదేమైనా మనం వంజంగి వచ్చిన తర్వాత ఇక్కడ కనుక ఒక 2 అవర్స్ ఉంటే మైండ్ అంతా పీస్ఫుల్గా అయిపోతుంది. మన సమస్యలు, కష్టాలు అన్నిటికి దూరంగా మెడిటేషన్ కూడా చేయక్కర్లేదు. ఇక్కడికి వస్తే అంత మొత్తం మర్చిపోతాం అనమాట, మైండ్ ఎంప్టీ అయిపోతుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. అసలు నిజంగా ఇక్కడ నేచర్ ఎంత బాగుందంటే అసలు ఇక్కడే జీవితాంతం ఉండిపోదామా అని అంత బాగుంది. సో నేనైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సో మీకు అక్కడ ఎదురుగా ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, అదే యాక్చువల్గా మెయిన్ వంజంగి హిల్ పాయింట్. సో యాక్చువల్గా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సో అక్కడికన్నా ఇక్కడే యాక్చువల్గా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడికి 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడే వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇటువైపు వ్యూ అయితే అదిరిపోయింది నిజంగా, మొత్తం మేఘాల సముద్రమే. యాక్చువల్లీ కిందనన్నీ కూడా విలేజెస్ ఉన్నాయి, అసలు ఏం కనిపించట్లేదు. సో నేనైతే ఇప్పుడు ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇది దగ్గరలో కనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఒక పావు గంట అలా పడుతుంది టైము. అసలు కరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్ళాలంటే, మీకు అక్కడ దూరంలో టవర్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడికి రీచ్ అవ్వాలి. సో టోటల్గా ఇక్కడి నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది టోటల్గా. ఈ 2 కిలోమీటర్స్ మొత్తం ఈ వంచంగి ట్రెక్కింగ్లో సో టఫెస్ట్ పార్ట్ ఇదే. సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. సో ఎట్లా అయిపోయింది, సూపర్గా ఉంది. ఎస్, నేను ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి అక్కడ చిన్న జనాల్లా కనిపిస్తున్నారు కదా, సో అక్కడికి ఒక 1 కిలోమీటరు, అండ్ అక్కడి నుంచి టవర్కి ఒక 1 కిలోమీటరు, టోటల్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ బాగానే ఉంటుంది, బట్ ఈ 1 కిలోమీటర్ మాత్రం అస్సలు బాగోదు. సో చాలా దారుణంగా ఉంది, కాలు ఏమాత్రం చిన్న జారినా ఇంక అయిపోయినట్టే. ట్రెక్కింగ్ అయితే మామూలుగా లేదు. సో ఈ ఒక్క ఇదే మనకి చాలా కష్టం అనమాట ఎక్కడం. సో మిగతాదంతా చాలా ఈజీ. సో ఇదేంటంటే చాలా రిస్కీ, ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుంటూ ట్రెక్కింగ్ చేయడం అయితే చాలా కష్టం. సో వచ్చినప్పుడు అయితే మ్యాక్సిమం మీరు పిల్లల్ని మరీ చిన్నపిల్లల్ని అయితే తీసుకురాకండి. సో ఫైనల్గా అయితే ఇప్పుడు కొంతవరకు కిందకైతే ట్రెక్ చేసుకుంటూ వచ్చాను. సో కొంచెం రిస్కీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం స్లోగా వెళ్ళిపోవడమే. సో అక్కడ మీకు చాలామంది జనాలు అయితే కనిపిస్తున్నారు కదా, సో అక్కడైతే ఫుడ్ అయితే అమ్ముతూ ఉంటారు. మెయిన్ వంజంగి హిల్ పాయింట్ నుంచి ఇప్పటికీ ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుని వచ్చాను. సో ఇంకో 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి.
టైం 8:40 అవుతుంది. ఇక్కడ అయితే మామూలుగా లేదు, చలి చాలా దారుణంగా ఉంది ఇక్కడ. వంజంగి వచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వంజంగి అంత కష్టపడి మనం పైకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత వ్యూ అయితే అదిరిపోద్ది, వచ్చిన కష్టం అంతా మర్చిపోతాం. సో ఫైనల్లీ బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో టోటల్గా ఇంకా వంజంగి కంప్లీట్ అయిపోయింది. నేనైతే నిన్న నైట్ ఇక్కడే స్టే చేశాను. సో ఫైనల్లీ ఇంకా సక్సెస్ఫుల్గా వంజంగి ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాను. సో నేనైతే ఆల్రెడీ లంబసింగి నిన్న ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసేసాను. సో అందుకే నేను ఇంకా అరకు పైనుంచి అయితే డైరెక్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను CD100 బైక్ మీద. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.